కథే ఆరంభమే మరిచెనే అయ్యో ఏకాకిలా బ్రతకడం వ్యర్థమే ఊరే అడుగుతోంది నన్ను చూసి ఎప్పుడయ్యా కళ్యాణం ఎప్పుడయ్యా కళ్యాణం ముఖమే దాచుకున్న అన్నారే వయసు ఎంత చెప్పు బాబు వయసు ఎంత చెప్పు బాబు ఏదో పదులు చెబితే అంటారే ఎందుకింక పెళ్లిగాల ఎందుకింక పెళ్లిగాల మాటే దాటి పోలేక వంగి వంగి కాళ్ళు మొక్క బలికి రాని సొల్లు చెప్పే జీవితం ప్రేమ లేక లేనే లేదే పొందరా ఏ ప్రేమ వెతికేసినా ఉండని బతుకింక నా నిద్ర చెడిపెరా అడవిలో వెన్నెలున్నా ఏంటి లాభం ఓకే ఏళ్లు గడిచినా ఇంకా సరైన న్యాయం దొరకలేదు. అందుకనే ఇప్పుడు స్వయంగా నేనే మీకు సపోర్ట్ చేస్తూ బరిలోకి పోరాడదామని నిర్ణయం తీసుకున్నా. నిర్ణయించుకున్నా. తమ్మల తమ్మల పచ్చిని తమ్మల పాకు సొగసురా ఇత్తడి చెంబుల మనసు గుచ్చల గుచ్చల నవ్వుతూ గుండెను కోసి వెసెనురా టన్నుల బలుపు గుట్టిలో కూర్చుకొచ్చెనురా వద్దమా తట్టుకోలేం తలతో తొక్కొద్దు వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు ఏదో పుట్టినమే లేదు సపోర్టు అయ్యో నొప్పికుదే అప్పండి వేధింపు కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు కావాలి మీటు బాస్ కావాలి నిర్ణయించుకున్నా. సినిమా పేరు లవ్ గురు. నటన బలుపు 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 పొగరు 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 సెక్కలు 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 సెకలు ఏ ఇటురా నన్ను కొట్టు తీరలేదా ఇట తన్ను ఈ మగువలతో పెట్టుకుంటే దేవుడైన కథం మీరు అనుకుంటే కొంపగుళ్ళ నన్ను కొట్టారంటే అంతే మళ్ళా మీరు వాడి విడి తప్పులట్ట పెట్టుకుని మమ్మల్ని వెదిస్తే ఎలా వద్దమ్మా తట్టుకోలేం తలతో తొక్కొద్దు వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు ఏదో పుట్టినమే లేదు సపోర్టు అయ్యో నొప్పికుదే అప్పండి వేధింపు కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు తమ్మల పచ్చని తమ్మల పాకు సొగసురా ఇత్తడి చెంబుల మనసు దాచి వచ్చనురా గుచ్చల నవ్వుతూ గుండెను కోసి వేసెనురా టన్నుల బలుపు గుట్టిలో కూర్చుకొచ్చెనురా వద్దమా తట్టుకోలేం తలతో తొక్కొద్దు వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు ఏదో పుట్టినమే లేదు సపోర్టు అయ్యో నొప్పికుదే అప్పండి వేధింపు కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు Back once again. నిర్ణయించుకున్నా. 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 నిర్ణయించుకున్నా.
ప్రియమైన తమ్ముళ్ళారా, అన్నల్లారా, పని పాట లేక గాలికి తిరుగుతున్న సహచర గాలి సోదరుల్లారా, ఆడామగ సరి సమానమని చెప్పే ఈ భూమి మీద మన మగ జాతికి ఏళ్లు గడిచినా ఇంకా సరైన న్యాయం దొరకలేదు. అందుకనే ఇప్పుడు స్వయంగా నేనే మీకు సపోర్ట్ చేస్తూ బరిలోకి పోరాడదామని నిర్ణయం తీసుకున్నా. నిర్ణయించుకున్నా. తమ్మల తమ్మల పచ్చిని తమ్మల పాకు సొగసురా, ఇత్తడి ఇత్తడి చెంబుల మనసు దాచి వచ్చెనురా, గుచ్చల గుచ్చల నవ్వుతూ గుండెను కోసి వెసెనురా, టన్నుల టన్నుల బలుపు గుట్టిలో కూర్చుకొచ్చెనురా. కొత్తమా తట్టుకోలేం తలతో తొక్కొద్దు, వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు, ఏదో పుట్టినమే లేదు సపోర్టు, అయ్యో నొప్పికుందే అప్పండి వేధింపు, కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు 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 కావాలి మీటు బాస్ కావాలి. నటన్న బలుపు 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 పొగరు 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 సెకలు 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 సెకలు. ఏ ఇటురా నన్ను కొట్టు తీరలేదా ఇట తన్ను, ఈ మగువలతో పెట్టుకుంటే దేవుడైన కథం, మీరు అనుకుంటే కొంపగుళ్ళ, నన్ను కొట్టారంటే అంతే మళ్ళా, మీరు వాడి విడి తప్పులట్ట పెట్టుకుని మమ్మల్ని వెదిస్తే ఎలా, వద్దమ్మా తట్టుకోలేం తలతో తొక్కొద్దు, వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు, ఏదో పుట్టినమే లేదు సపోర్టు, అయ్యో నొప్పికుందే అప్పండి వేధింపు, కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు 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 మీటు. తమ్మల తమ్మల పచ్చని తమ్మల పాకు సొగసురా, ఇత్తడి ఇత్తడి చెంబుల మనసు దాచి వచ్చెనురా, గుచ్చల గుచ్చల నవ్వుతూ గుండెను కోసి వెసెనురా, టన్నుల టన్నుల బలుపు గుట్టిలో కూర్చుకొచ్చెనురా. వద్దమ్మా తట్టుకోలేం తలతో తొక్కొద్దు, వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు, ఏదో పుట్టినమే. అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. లవ్ గురు ప్రీ రిలీజ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ముందుగా విజయ్ ఆంటోనీ గారి అభిమానులందరికీ, మృణాలిని రవి గారి అభిమానులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే ఇవాళ ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఇక్కడ జరుపుకుంటున్నాం, కానీ దీని నుంచి వచ్చిన కంటెంట్ని ఆల్రెడీ మనం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ఒక రేంజ్లో మంచి వ్యూస్తో ముందుకెళ్తూ ఉన్నాయి. అండ్ ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ సో మనందరికీ అందించడం జరుగుతుందన్నమాట తెలుగులో. సో ఇప్పుడే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇక్కడికి విచ్చేసిన నవీన్ ఎర్నేని గారికి అండ్ రవిశంకర్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ అంటే మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్న శశి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ లవ్ గురుని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. సో వినాయక్ గారికి ఒకసారి మీరందరూ క్లాప్స్తో వెల్కమ్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి. ఆయన ఒకే ఒక జీవితానికి ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది అసోసియేట్ డైరెక్టర్గా, బట్ ఇప్పుడు డైరెక్టర్గా మారి ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారనమాట. ఇప్పటి వరకు విజయ్ ఆంటోనీ గారిని మనం ఒక లుక్లో చూసాము, ఒక లుక్కి అలవాటు పడ్డాము. డెఫినెట్గా సీరియస్ ఫిలిమ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చాలా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రేమని, ఆయనలో ఉన్న లవ్ యాంగిల్ని చూపిస్తూ లవ్ గురువుగా మారి ఈ చిత్రాన్ని మన ముందుకి తీసుకొస్తున్నారనమాట. ఎస్పెషల్లీ ఇందాకే నాకు వినాయక్ వైద్యనాథన్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇది ప్రతి విమెన్ చూడాల్సిన సినిమా, ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. డెఫినెట్గా అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు ఉంటారు, వైఫ్ ఉంటే హస్బెండ్ కూడా వెళ్ళాలి థియేటర్కి, వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు పిల్లలు కూడా వెళ్ళాలి థియేటర్కి. సో సకుటుంబ సపరివారి సమేతంగా మొత్తం ఈ ఫ్యామిలీతో వెళ్ళి లవ్ గురిని చూసి ఈ హాట్ సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు అంటున్నారు అనమాట. ఇప్పటికే
అర్థమైపోయింది మీకు. అండ్ ఇంకా ఈ చిత్రం మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి రీజన్ ఏంటి అంటే మంచి మంచి చిత్రాలు, బ్లాక్ బాస్టర్ సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ అంటే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అఫ్ కోర్స్ కంటెంట్ బాగుంటేనే వాళ్ళు ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారని ఇంకా గట్టి నమ్మకాన్ని మనందరికీ ఏర్పరిచేశారనమాట. సో ఇక చిత్రం గురించి మాట్లాడుకుంటే, ఇవాళ ప్రీ రిలీజ్ గురించి మాట్లాడుకుంటే మనం స్పాన్సర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ లవ్ గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ Vegasri Gold and Diamonds, and health partner Yoda Diagnostics, and music on Think Music. Today's event by Shyas Media, Bharat #1 మూవీ ప్రమోషన్స్ కంపెనీ. ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి మనల్ని పలకరించిన ట్రైలర్ మనం ముందు చూసేద్దాం. దాని తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్? నిశ్చితార్థం రోజు ఊరు జనాలు సమ్మతమేనా అడిగినప్పుడు నువ్వు చేయలేవు. అతనితో కొంచెం మాట్లాడాలి. నా భార్యని నేను వన్ సైడ్ లవ్ చేస్తాను మావయ్య. వన్ సైడ్ లవ్వా? ఒరే, వన్ సైడ్ లవ్ గెలిచినట్టు హిస్టరీలోనే లేదురా. పర్వాలేదు మావయ్య, నా భార్యకి దగ్గర అవడానికి ఒక మంచి ఐడియా ఇదనే మావయ్య. అయ్యో, వెల్కమ్ టు లవ్ బార్. ఈ రోజు ఎవరెవరు మీ లవర్తో సంతోషంగా వచ్చారో చేతులెత్తండి. ఇప్పుడు ఎవరెవరు లవర్తో గొడవ పెట్టుకొచ్చారో చేతులెత్తండి. ఈ పెళ్ళి నాకు సమస్య. మనం డివోర్స్ తీసుకుందాం. లోకం సమానంగానే ఉంది, ప్రస్తుతానికి ఏం కాదు. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ ఆరంభం, లవ్ ఈజ్ అంతం, లవ్ ఈజ్ మురికి, నీ మనసులాగా. లవ్ ఈజ్ వేషం. నేను బిర్యానీ చేశాను. నాకు బిర్యానీ ఇష్టం. లవ్ ఈజ్ ప్రాబ్లం రా. మందు కొట్టాలి, కొనుక్కుండ్రా. వాస్తవండి. కానీ వీటన్నింటికి లవ్ వేరే పరిష్కారం. అది అర్థం చేసుకుని సంతోషంగా బతకండ్రా ఎదవల్ల. ఆడపిల్ల తాలి కట్టినప్పుడు ఏడుస్తుంది. ఎందుకు చెప్పు? దాని తర్వాత జీవితం అంతా మన కదా ఏడిచేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇది నాలాగా లేదు. అదే నాకు కావాలి. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా జాలీగా మాట్లాడు. నా భార్యకి దగ్గర అవడానికి ఒక ఐడియా. చెప్పడానికి ఎంత సిగ్గుగా లేదు. వీళ్ళిద్దరికి చచ్చిన కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. అదంతా బై బ్లడ్ వచ్చేదిరా. మా నాన్న దగ్గర నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజా? మీ ఆవిడ మర్యాద ఇవ్వట్లేదు. అతన్ని చూస్తే ఎవరైనా థియేటర్కి వస్తారా? ఒక్క నిమిషం చూడు. అందులోనూ ఇది మంచి ఇంటిమెసీ ఉన్న లవ్ స్టోరీ సార్. పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య అన్యోన్యమైన హగ్గింగ్, కిస్సింగ్. ఇవన్నీ మీకు ఓకే అయితే ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. అయితే నాకు ఓకే. వావ్, డబుల్ ఓకే మాకు కూడా ఈ కంటెంట్. మీలోని డిఫరెంట్ యాంగిల్, ఈ న్యూ అవతార్ మాకు కూడా డబుల్ ట్రిపుల్ ఓకే అని చెప్పాలి. ఆడియన్స్ ఆల్రెడీ సూపర్గా వెల్కమ్ చేశారు దీని నుంచి వచ్చిన కంటెంట్ని. ఇప్పుడు మీరు అందరూ ఆ డిఫరెంట్ అవతార్ని, విజయ్ ఆంటోనీ గారిని ఒక డిఫరెంట్ రోల్లో మనం చూడబోతున్నాం అని చెప్పాలి. ఆద్యంతం ఫన్ వినిపిస్తుంది, కనిపిస్తుంది అక్కడ. అఫ్ కోర్స్ మృణాలిని రవి గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. షీఈ్ వెరీ న్యాచురల్ యాక్ట్రెస్ అనమాట. అది ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్ ఎదురుగా నుంచొని యాక్షన్ రియాక్షన్ చూస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వబోతుంది. సో April 11th ఈ రంజాన్లో హలీం ఎంత టేస్టీగా ఉంటుందో, బిర్యానీ ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందో, ఈ చిత్రంలో కూడా ఫుల్ మీల్ లాగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి లవ్ గురు వచ్చేస్తున్నారు. సో ప్రేమని పంచుతున్నారు కాబట్టి మీరు కూడా రివర్స్లో బోలెడంత ప్రేమ ఇస్తారు. ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ ప్రేమ ఇవ్వడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసారు. నకిలీ చూసాం, సలీం చూసాం, బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ తమిళ్ నుంచి వచ్చారు అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయాము. అండ్ దాని తర్వాత విజయ రాఘవన్ కానీ, బిచ్చగాడు 2 కానీ, దాని అంతటికీ కూడా మనం బిగ్గెస్ట్ సక్సెస్ని ఇచ్చి ఆయన మన ఓన్ చేసేసుకున్నాం అనమాట. అండ్ వెల్కమ్ అగైన్
మళ్ళీ మీరు రావాలని కోరుకునే వాళ్ళల్లో మేమందరం ఉన్నాం అనమాట. సో అఫ్ కోర్స్ హీస్ వెరీ టాలెంటెడ్, మనందరికీ తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అండ్ ద హీరో ఆల్సో. సో డైరెక్టర్ కూడా. సో వారికి మరొకసారి మనం వెల్కమ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు వేదిక మీదకి నేను ఎవరిని పిలవాలనుకుంటున్నానంటే, ఇందాక నుంచి నన్ను మాత్రం మొదట పిలవద్దు అని చెప్పిన భాష్యశ్రీ గారినే ముందుగా వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే భాష్యశ్రీ గారిది, విజయ్ ఆంటోనీ గారిది నిజంగా ఇది ఒక అద్భుతమైన స్నేహబంధం అని చెప్పాలి. ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ ఉంటారో ఆ ఫ్రెండ్షిప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఎప్పుడైతే రాయడం మొదలు పెట్టారో వారికి కంటిన్యూస్గా అన్ని సినిమాలకి రాస్తూనే ఉన్నారు. ఐ థింక్ విజయ్ ఆంటోనీ గారి గురించి మీకంటే బాగా తెలిసిన వ్యక్తులు ఉన్నారో లేరో. సో ఇప్పుడు భాష్యశ్రీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న మైత్రి మూవీస్ అధినేతలకి నా నమస్కారాలు. లవ్ గురు ఇది డెఫినెట్గా యూత్ మూవీ అండి. 100% అందరినీ సాటిస్ఫై చేసే మూవీ. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మా వివి వినాయక్ గారు అంత పెద్ద డైరెక్టర్ అవుతారు ఈయనని. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, అతను రాసుకున్న పద్ధతి, సీన్స్, అతను కన్సీవ్ చేసుకున్న ఇవి పద్ధతి చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఇది తమిళ సినిమాలా ఉండదు, పక్కా తెలుగు సినిమాలా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, చాలా మంచి కథ రాశారు. మళ్ళీ నాకు కూడా అవకాశం ఇచ్చారు దీంట్లో పనిచేయడానికి. తర్వాత మరో వ్యక్తి ఎవరంటే ధనశేఖర్, మన భరత్ ధనశేఖర్ గారు అద్భుతమైన ట్యూన్స్ని ఇచ్చారు. ప్రతి పాట కొత్తగా ఉంటుంది. విజయ్ ఆంటోనీ గారికి ఇది చాలా కొత్తగా ఉంటుందండి ఈ సాంగ్స్ అన్ని, ఎందుకంటే పక్కా లవ్ సాంగ్స్, యూత్ఫుల్ సాంగ్స్ అని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇక తర్వాత మృణాలి గారు పెళ్ళామంటే ఇలా ఉండకూడదురా బాబు అన్నంత బాగా నటించారు. తను చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా విజయ్ ఆంటోనీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాలో ప్రేమ అంటే ఒక వ్యక్తిని కాదు, వారి వ్యక్తిత్వాన్ని ప్రేమించాలి అని చాలా గొప్పగా చెప్పారు సినిమాలో కథని. చాలా అద్భుతమైన సినిమా, మీ అందరికీ నచ్చుతుంది. రంజాన్ రోజు రిలీజ్ అవుతుంది. ఏదైనా సరే శంకల్లో పడితేనే తీర్థం అవుతుంది. ఒక మంచి సినిమా, ఒక గొప్ప వాళ్ళు రిలీజ్ చేస్తే అది చాలా గొప్ప సినిమా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయ్ ఆంటోనీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అఫ్కోర్స్ గొప్ప వాళ్ళు రిలీజ్ చేస్తే గొప్పగా అవుతుంది. అంతేకాకుండా ఇవాళ ఒక గొప్ప డే కూడా, ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఇవాళ. సో ముందుగా అల్లు అర్జున్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ పుష్ప 2 టీజర్ కూడా ఎక్కడ చూసినా అదే హల్చల్ చేస్తూ ఉందన్నమాట. సో ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాం, వెయిటింగ్కి. ఇలా ఈ రేంజ్లో మనకి టీజర్ ఇచ్చి హ్యాపీగా ఫుల్ మీల్ ఇచ్చినాం. ఇంకా వస్తున్నాం నెమ్మదిగా వస్తున్నాం, వెయిట్ చేయండి అని ఇంకా క్యూరియాసిటీని పెంచేశారని చెప్పాలి అనమాట టీమ్, పుష్ప 2 టీమ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. ఆలస్యం చేయకుండా భరత్ గారు ఇచ్చిన ట్యూన్ ఒకటి చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. చెల్లమ్మవే సాంగ్ ప్లే. నా ఎదురే కనపడుతూ నువ్వు తిరిగినా గాని నేను చేరే దారేదే ఒక్కన్నా. చెల్లెమ్మవే చేయి పట్టుకోవే, నా చిట్టివే నా అమ్మవే, నా చెల్లివే, నువ్వు నా చెల్లివే. నేనున్నదే నీ కోసమే, విధి రాసనే ఒక రాతనే, ఆటలో ఎద కృంగనే. నా ఎదురే కనబడుతూ నువ్వు తిరిగినా గాని నిన్ను చేరే దారేదే కన్నా. నిన్ను కలిసే చిరువరము ఎటు దొరకక ఉన్న తుఫానులో కొమ్మనై. నా ఎదురే కనబడుతూ నువ్వు తిరిగినా గాని నిన్ను చేరే దారేదే కన్నా. నిన్ను కలిసే చిరువరము ఎటు దొరకక ఉన్న తుఫానులో కొమ్మనై. తల్లి నువ్వు
చెప్పేటి వారు లేరులే. ఇక్కడే నువ్వున్నా ఎక్కడో ఉన్నట్టు ఈ బాధ నాకేమిటే. రగిలే సెగనే ఎదలోన దాచి నే సాగిపోతున్ననే. వడగట్టిన విత్తు చిరుజల్లుతో వాడి ఇసుకల్లె తను మారు మనమిప్పుడెవరో మౌనమే బదులిచ్చునా. నా చెట్టి తల్లి నీ వేలే పటే వేళే ఇక ఎప్పుడే. నువ్వు మౌనం గున్నా నే దూరం గున్నా ఈ ప్రేమే అలా సాగునే. అర్థం కాదే నా మనసు తీరేంటో అర్థం కాదే. నాలో లేదే నాతో లేదే నా మాట వినడం లేదే. అర్థం కాదే నా మనసు తీరేంటో అర్థం కాదే. ఎదరగిలే కనుగడిసెలే ఈ బాధ వేధించలే. అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ భరత్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎస్. సో యా, విజయ్ యాంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో మీరా విజయ్ యాంటనీస్ నిర్మాణంలో మన వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో భరత్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ ఎంతో ఇష్టమైన మనం ఆయన యాక్టింగ్ని మెచ్చి సూపర్గా సక్సెస్ఫుల్గా వెల్కమ్ చెప్పిన విజయ్ యాంటనీ గారు అండ్ అద్భుతమైన సూపర్ న్యాచురల్ నటి అని చెప్పాలి మృణాలిని రవి నటించిన చిత్రమే లవ్ గురు. సో ఈ రంజాన్ని సెలబ్రేట్ చేసుకోండి, మాతో సెలబ్రేట్ చేసుకోండి. బోలెడంత ప్రేమని మేము థియేటర్లో పంచడానికి మీ ముందుకు వచ్చేస్తున్నామంటూ ఏప్రిల్ 11న మనందరినీ పలకరిస్తుంది. అండ్ అంతేకాకుండా మనందరం ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలని ఇచ్చి అండ్ మెచ్చిన బ్యానర్ ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది అనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ మేము మీకు చాలా చెప్పాలి. యాక్చువల్లీ మంజుమల్ బాయ్స్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అలాగే ఇవాళ టీజర్కి కంగ్రాచులేషన్స్. అండ్ అలా మంచి మంచి సినిమాలకి వారు అందించడమే కాకుండా మంచి సినిమాలు మనందరికీ వేరే వాళ్ళు తీసుకొచ్చినా ఆ చిత్రం నచ్చితే, ఆ కంటెంట్ నచ్చితే తెలుగువారు దీన్ని మెచ్చుతారు అని మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా భరత్ నుంచి వచ్చిన ఇంకొక ట్యూన్, అది కూడా సూపర్ ఫేమస్ అయిపోయిందనమాట. ఆ పాట మనం చూసేద్దాం. పాంపామ్ సాంగ్. ప్రియమైన తమ్ముళ్ళారా, అన్నల్లారా, పని పాట లేక గాలికి తిరుగుతున్న సహచర గాలి సోదరుల్లారా, ఆడామగ సరి సమానమని చెప్పే ఈ భూమి మీద మన మగ జాతికి ఏళ్లు గడిచినా ఇంకా సరైన న్యాయం దొరకలేదు. అందుకనే ఇప్పుడు స్వయంగా నేనే మీకు సపోర్ట్ చేస్తూ పరిరోజుకి పోరాడదామని నిర్ణయం తీసుకున్నా. నిర్ణయించుకున్నా. తమ్మల పక్షిని తమ్మల పాకు సొగసురా. ఇత్తడి చెంబుల మనసు దాచి వచ్చనురా. గుచ్చల నవ్వుతూ గుండెను కోసి వసెనురా. టన్నుల బలుపు గుట్టిలో కూర్చుకొచ్చెనురా. కొత్తమా తట్టుకోలేం తలతో తొక్కొద్దు వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు. ఏదో పుట్టినమే లేదు సపోర్టు. అయ్యో నొప్పికుదే అప్పండి వేధింపు. కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు కావాలి మీటు. బాస్ కావాలి. నటన బలుపు 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 పొగరు 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 పొగరు
సెకలు 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 ఏయిటురా నన్ను కొట్టు తీరలేదా ఇట తన్ను ఈ మగువలతో పెట్టుకుంటే దేవుడైన కథం మీరు అనుకుంటే కొంపగుళ్ళ నన్ను కొట్టారంటే అంతే మళ్ళా మీరు వాడి విడి తప్పులట్ట పెట్టుకుని మమ్మల్ని వెదిస్తే ఎలా వద్దమ్మా తట్టుకోలేం తలతో తొక్కొద్దు వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు ఏదో పుట్టినమే లేదు సపోర్టు అయ్యో నొప్పికుందే అప్పటి వేధింపు కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు 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 తమల తమల పచ్చని తమల పాకు సొగసురా ఇత్తడి ఇత్తడి చొంబుల మనసు దాచి వచ్చనురా గుచ్చల గుచ్చల నవ్వుతూ గుండెను కోసి వేసెనురా టనుల టనుల బాలుకు గుట్టిలో కూర్చుకొచ్చనురా వద్దమ్మా తట్టుకోలేం తలతో తొక్కొద్దు వెంటనే బంద్ కరో పెట్టు చెక్ పోస్టు ఏదో పుట్టినమే లేదు సపోర్టు అయ్యో నొప్పికుందే అప్పటి వేధింపు కావాలి మాకు ఇప్పుడే మాకు కావాలి మాకు మీటు 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 back once again నిర్ణయించుకున్నా 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 వావ్, మరి అస్సలు లేట్ చేయకుండా ఇలాంటి ఫెంటాస్టిక్ సాంగ్స్ని మనందరికీ ఇచ్చి లవ్ గురు మ్యూజికల్గా మన ముందుకు తీసుకొస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ భరత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మీద మన భరత్ దాని శంకర్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అందుకనే టన్నుల టన్నుల బలుపు గుట్టిలో కూర్చుకొచ్చెనురా சொல்லுங்க భరత్ சொல்லுங்க. అందరికీ నమస్కారం. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ ఎస్ ఎనర్జీ. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు విజయ్ ఆంటనీ సార్ to giving me this great opportunity to work on this film, and thanks to my dear friend Vinayak Vaidyanathan. I'm a little tensed. Sorry. Love Guru movie. Special thanks to my three film movie makers, Ravi sir, Cherry sir, Naveen sir, and you sir. So sincere thanks. This Love Guru movie contains total number of eight tracks in this film. Now 3 tracks has been released, and 5 songs yet to be released in the film. All the 8 songs was written, lyrics done by Basha Shri sir. Thank you so much sir, beautiful lyrics. This film has a lot of memories because this one is so special for me because me and Vinayak had spent more than 1.5 to 2 years in this film. So start from the before pre-production, the songs, we started all the songs, and before the shooting we have done some important soundtracks before the shoot. And yes, Vinayak, thank you so much. Thanks to all the press and media who all been here. Yes, the movie came out really well. It will be sure blockbuster. We have put all our 100% energy and power in this film. Hope you love the songs and the trailer. Yeah, do you all love the trailer and the songs? Yes? Okay. I hope everyone will come to the theaters April 11th. Love Guru is releasing on April 11th, this Ramzan. So I hope everyone should come to the cinema and watch the film. Thank you all. Thanks to my parents.
thanks to my friends, and thanks to all my musicians who worked in this film. Without them, I can't put out this album has been came out 100% really well because of all my musicians and the lyricist and all my singers. So thanks a lot, and yes, thank you. Vijay Antony sir, I love you sir. Mrinali ma'am, thank you so much. So sweet. Okay, you wanna sing song? No? Only speech? Yeah. Oh, please go ahead. Yes. పాపం ఎస్ అనే లోపే నేను నో అంటున్నా, ప్లీజ్. Okay. ఓ హీఈస్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు అడుగుతానా అని ఈస్ వెయిటింగ్. No, I want just checking the lyrics. Yeah. నా చిట్టివే ఓ నా చిట్టివే నేనున్నడే నీ కోసమే విధి రాసనే ఒక రాటనే ఆటలో ఎద కృంగనే నా ఎదురే కనబడుతూ నువ్వు తిరిగిన గాని నేను చేరేదారేతో ఓ కన్నా నిన్ను కలిసే చిరువరము ఎటు దొరకన ఉన్న తుఫానులో కొమ్మనే నిన్ను కలిసే చిరువరము ఎటు దొరకే కావున్నే నిన్ను కలిసే చిరువరము నా ఉన్నే నా చిట్టి తల్లి నువ్వు లేక మరి నా దారే ఎటో తప్పనే నా బుజ్జి తల్లి నువ్వు లేనే ప్రతి ఆదారే అలా శూన్యమే ఎలా ఎలే ఎలా ఎలే Thank you. Sorry, I forgot some lyrics. No but problem. I just tried. Thank you so much. We completely understand. Thank you so much. That was amazing. Thank you, Bharat. Wish you good luck. Of course, ఒక ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు నుంచొని పాడడం అంటే ఇంకా కష్టంగా కొంచెం నర్వస్నెస్ ఉంటుంది. విజయ్ ఆంటనీ గారు ఉన్నారు కాబట్టి అక్కడ. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా లవ్ గురికి సంబంధించిన ఒక స్నీక్ పీక్ వీడియో ఉంది, అది చూసేద్దాం. వీడియో ప్లే. ఒంటరిగా ఉన్నవో యువతనే ఒంటరైతే జీవితం నరకమే నాకు నేనే మిగిలనే పిచ్చి పట్టి తిరిగనే నా కళ్ళ
మావయ్య. అల్లుడు బయలుదేరావా? బయలుదేరాం మావయ్య. క్యాబ్ కోసం వెయిటింగ్. నేను పంపించానే 2 అమ్మాయిల ఫోటో, అవి చూసావా? చూసి ఉంటావులే. అందులో ఎవరు నచ్చారని చెప్తే డైరెక్ట్ గా వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకుందాం. ఆగండి మావయ్య, నన్ను ఫస్ట్ ఊరికి రానివ్వండి. కెన్ యూ టేక్ మీ ఎ ఫోటో ప్లీజ్? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. నా ప్రేమ కథే ఆరంభమే మరిచనే, అయ్యో ఏకాకిలా బ్రతకడం వ్యర్థమే. ఊరే అడుగుతోంది నన్ను చూసి, ఎప్పుడయ్యా కళ్యాణం, ఎప్పుడయ్యా కళ్యాణం. ముఖమే దాచుకున్న అన్నారే, వయసు ఎంత చెప్పు బాబు, వయసు ఎంత చెప్పు బాబు. ఏదో పదులు చెబితే అంటారే, ఎందుకింక పెళ్లిగాల, ఎందుకింక పెళ్లిగాల. మాటే దాటి పోలేక వంగి వంగి కాళ్ళు మొక్క పడికి రాని సొల్లు చెప్పే. ప్రేమ లేక లేనే లేదే పొందరా, ఏ ప్రేమ వెతికేసినా ఉండని. బతుకింక నా నిద్ర చెడిపెరా అడవిలో. వెన్నెలున్నా ఏంటి లాభం? బ్యూటిఫుల్. సో ప్రేమతో ఫన్తో పాటు డెఫినెట్గా విజయ్ ఆంటోనీ గారు ఉన్నారు కాబట్టి ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్, ట్విస్ట్లు, టర్న్ కూడా ఉన్నాయన్నమాట. April 11 సేవ్ ద డేట్. అండ్ ఎస్, ఒక జర్నీ ఎక్కడ మొదలైందని కాదు, ఎక్కడి వరకు వెళ్ళింది, ఆ పొజిషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అందులో విజయ్ ఆంటోనీ గారి జర్నీ ఒకటి అనమాట. ఎక్కడ మొదలయ్యాం కాదు, ఇప్పుడు ఎక్కడున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇన్ని రంగాల్లో ఆయన ఉంటూ, అంటే ఎడిటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, డైరెక్టర్గా, హీరోగా ఉంటూ అన్నిట్లో సక్సెస్ అందుకుంటున్నారంటే అది లక్ కాదు. డెఫినెట్గా దాని వెనకాల బోలెడంత కష్టం, బోలెడంత టాలెంట్ ఉంటుంది. అఫ్ కోర్స్ అందుకనే విజయ్ ఆంటోనీ గారిని అక్కడ ఇక్కడ ప్లేస్ ఏదైనా, భాషలు ఏదైనా మనం ప్రేమించేస్తూ ఉన్నాం అనమాట. మరి ఆయనకి సంబంధించి ఒక చిన్న మ్యాషప్ ఆయన కోసం. సో ఎంజాయ్ ద మ్యాషప్. విజయ్ ఆంటోనీ మ్యాషప్ ప్లే. Ready, don't ever step down in your way. Swag it on in the break off every day. Knock me down, but I'm back again in my play. Ready, back, yo, yo, ready, ready, ready. I'm with the band, with the gang of a time. Let me rock it and I make it and I rock it and I'm many, yo. Break it all, I'm getting in my fall. I know it's my time, I will show you who am I. Be a gamer, fully like a seamer. Hit you make a hammer, fully at the chahe. I'm a soldier, bullets in the shoulder. Going up and higher, adi, 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 adi. కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెచ్చునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. Yo
నా భార్యని నేను వన్ సైడ్ లవ్ చేస్తాను మావయ్య. వన్ సైడ్ లవ్వా? ఒరే, వన్ సైడ్ లవ్ గెలిచినట్టు హిస్టరీలోనే లేదురా. పర్వాలేదు మావయ్య, నా భార్యకి దగ్గర అవడానికి ఒక ఐడియా. చెప్పడానికే ఎంత సిగ్గుగా లేదు. వీళ్ళిద్దరికి చచ్చిన కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. అదంతా బై బ్లడ్ వచ్చేదిరా. మా నాన్న దగ్గర నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజా? మీ ఆవిడ మర్యాద ఇవ్వట్లేదు. అతన్ని చూస్తే ఎవరైనా థియేటర్కి వస్తారా? ఒక్క నిమిషం చూడు. That's about Vijay Antony, the most talented actor, most humble person and the very simple person, and we all loves you so much. ఇక్కడ చాలా మంది వన్ సైడ్ లవర్స్ అందరూ చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారు, అరిచారు ఇమీడియట్గా డైలాగ్ రాగానే. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాం. ముందుగా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. లవ్ గురుతో మనందరినీ April 11th పలకరించబోతున్నారు అన్నమాట వారు. అండ్ మరి ఈ చిత్రానికి మ్యూజిక్ని అందించి సూపర్ ట్యూన్స్ అండ్ సూపర్ వైరల్గా ముందుకెళ్తూ ఉన్నారన్నమాట భరత్ ధనశంకర్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రానికే కాదు, విజయ్ ఆంటనీ గారు ఏ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినా డెఫినెట్గా ఆయన డైలాగ్స్ని, ఆయన లిరిక్స్ని మనం తెలుగులో వినడానికి దక్కుతూ ఉంటుంది. భాషశ్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మైత్రి మూవీ మేకర్స్, ఈ బ్యానర్కి ఒక క్రేజ్ ఉంది, ఈ బ్యానర్ అంటే ఒక నమ్మకం ఉంది. మరి అలాంటిది మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మనందరికీ అందిస్తున్న శశి గారిని ముందుగా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సక్సెస్ఫుల్ చిత్రాలు, బ్లాక్ బాస్టర్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలు కొత్త ఏం కాదు అందించి ఆ సక్సెస్ఫుల్ చిత్రాల్ని మనందరికీ ఇచ్చి ఆ బ్యానర్ని కూడా అంతే సక్సెస్ఫుల్గా నిలిపిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రవిశంకర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో చేసిన సినిమాలు ఎన్నైనా ఇంపాక్ట్ మాత్రం సూపర్గా ఉండిందనమాట. సో తను ఆ ఇంపాక్ట్ని ఇచ్చింది, ఆ లవ్ని పొందింది. సో మృణాల్ని రవి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మరి వన్ సైడ్ లవర్గా, భార్యని అద్భుతంగా ప్రేమించే వ్యక్తిగా మరొకసారి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసిన మనందరం ప్రేమించే మన విజయ్ ఆంటనీ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. లవ్ గురు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శశి గారు, ఏయిటురా నన్ను కొట్టు తీరలేదా ఇట తన్ను ఈ మగువలతో పెట్టుకుంటే దేవుడైన కథం. మీరు అనుకుంటే కొంపగుళ్ళ, నన్ను కొట్టారంటే అంతే మళ్ళా. మీరు వాడి విడి తప్పులట్ట పెట్టుకుని మమ్మల్ని వెదిస్తే ఎలా? వద్దమ్మా తట్టుకోలేం, తలతో తొక్కొద్దు, వెంటనే బంద్ కరో, పెట్టు చెక్ పోస్టు. ఏదో పుట్టినమే లేదు సపోర్టు, అయ్యో నొప్పికుందే అప్పటి దింపు. ఓకే, హ్యాపీగా బొకేస్ ఇచ్చేసేయండి బ్యాక్కి. వన్ ఫోటో ఆఫ్ మీడియా. Okay, we have channels.
ఓకే డన్, థ్యాంక్ యూ. అండ్ ముందుగా డైరెక్టర్ వినాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో లవ్ గురుని మనం ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్. అందరికీ నమస్కారం. I'm very, first of all, happy to be here in Hyderabad because it's one of my favorite city. నేను మనం ఒకే జీవితంలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అప్పుడు ఒక 3 months హైదరాబాద్లో స్టే చేసిన. అందులో కొంచెం తెలుగు తెలియదు. And in those times I would love to go around and enjoy the city. And for the filmmakers, this city and the Telugu industry is one of the best, I would say, to encourage such talents and to have more vast number of to produce the film and respect the filmmakers. So I respect everyone to be here, even the press and media. Thanks for coming. Last press meet was really amazing. Even every press people would love to hear about actors, what their journey, and you people are very interested to know about our journey. That is very rare, and thank you so much. And thank you Vijayani sir for everything, sir. It just started with one call. I was just I'm a short film maker. I just did one short film, and then I was sitting and I was wondering what I'm going to do next, and I got a call from an unknown number. I was thinking whether to attend or not. Okay, let's attend. And I just attended the call. I was like, yeah, who's this? And he was like, is it Vinayak? Yes, who's this? I'm Vijayani. Who? He said, I'm actor Vijayani. Sir, that room was empty, but I just ran to the next room and I was like, sir, yes, sir, yes, sir. He saw my short film and he explained how I did the short film. He explained how I got dubbing from the artist and everything. And he was very humble, and then the journey started, and 1.5 years later, we are standing here with Romeo. Thank you so much, sir. And thank you so much, and it's a privilege to be here for my first film. Maitri Movie Makers is doing the distribution, is one of the pleasure for me. Sir, Ravi sir, Naveen sir, I've been hearing your names for so long time from my guru Sri Karthik, and my friend Kirti is also my classmate, and I've been hearing about Naveen sir and Ravi sir for a long time. And whenever I hear about Maitri movie, and when I hear Naveen sir, Ravi sir name, and I was like, yeah, I know them. And then I realized they doesn't know me. And finally, this day, my movie is getting collaborated. Is such a pleasure, sir. Thank you so much, sir. Very honored. And Shashi sir, your words was very inspiring, and very happy after watching your film. Whatever you said is in my heart. Thank you so much, sir. Romeo, it's about sorry, Love Guru. Sorry, I just came from the Chennai press meet. Love Guru is about it's about love, and I wanted to say how love is powerful to this entire universe. We can do anything with love, and for all the generation, all the kids over there, I wanted to this film I wanted to dedicate to all the lovers and husbands and wives. They are going to enjoy this film. I think this Ramzan, April 11, it's going to be a love story summer. I think you all gonna enjoy this. And thank you so much. Thank you so much, press and media and everybody. Please do support us for Love Guru. Thank you so much. కాదు, ఒకసారి మీరు మృణాలిని రవి వైపు చూడండి. ఎవరినో మీరు మర్చిపోయారా? యు ఫర్గాట్ సమ్వన్. The Romeo, the Romeo is about Romeo is no more, or the Romeo is not there without Juliet, and that's how I wanted to start this conversation, and then I forgot. And it's about the film is about the Juliet and what the Romeo is doing for her. Mrinalini, thank you so much for coming to this project, ma'am. And when I saw her first, I felt a magic, and I just called her and I said, ma'am, I have a script and I feel like magic that you are the perfect person to do this film, ma'am. Can I just narrate you? And she was very humble, and she heard the film, and she has done a phenomenal performance. Vijayani sir and Mrinalini ma'am, performance will be phenomenal in this film, and you're all going to fall in love with both the characters, and I'm sure about it. And thank you so much. Thank you. I think Bharat is my friend, and he had done a phenomenal job. I think after watching the movie, you will come to know about his talent. And Bhashashri sir,
when I watched the film, I never felt guilty that I didn't sit for Telugu writing or Telugu dubbing because he had done the best. Thank you so much. I'm very happy. Thank you so much. థ్యాంక్ యూ వినాయక్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో నవ్ ఐ రిక్వెస్ట్ నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఐ వాచ్ ద ఫిలిం టుడే. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఎవ్రీ సీన్ చాలా కొత్తగా ఉంది. అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ విజయ్ గారు అండ్ మృణాల్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ sure shot this film will be a blockbuster, not only in Tamil Nadu, here also Telugu audience will enjoy this thoroughly. And please watch the film on April 11th. Thank you. Thank you, sir. And good luck to Vinay and the entire team. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమా నవీన్ చెప్పినట్టు మధ్యాహ్నం వాచ్ చేశారు, చాలా బాగుందనే ఇదే ఉంది. సో సైమల్టేనియస్గా తమిళనాడు అండ్ తెలంగాణ, ఏపీలో ఏప్రిల్ 11th రిలీజ్ అవుతుంది. దీనికి డెబ్యూటెంట్ డైరెక్టర్గా వినాయకన్ గారికి, అలాగే భరత్, మా డియర్ కామ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్, ఐ థింక్ హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అలాగే మృణాలిని రవి, తను తెలుగులో కూడా గద్దలకొండ గణేష్, ఐ బిలీవ్ షీ హాస్ డన్, అండ్ షీ హాస్ డన్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం. ఈ సినిమాతో హీరోయిన్గా మంచి పేరు వచ్చి తను తెలుగు ఇండస్ట్రీలో కూడా సెటిల్, ఇక్కడ కూడా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ట్రాన్స్లేట్ చేసి దీన్ని రైటింగ్ సైడ్ హెల్ప్ చేసిన సార్కి, భాష్య శ్రీధర్ గారికి, అండ్ ఆల్సో నాట్ ఇంకా మిగిలింది ఇంకా మా హీరో గారే విజయ్ యాంటనీ గారు. హీఈస్ ఎ వెరీ వెరీ నైస్ వర్సటైల్ యాక్టర్. హీఈస్ వెల్ నోన్ ఫర్ హిజ్ యాక్టింగ్ స్కిల్స్ ఆల్ ఓవర్ తమిళనాడు అండ్ తెలుగు స్టేట్స్. ఆయన చేసిన బిచ్చగాడు ఇప్పటికీ హౌస్ హోల్డ్ నేమ్ అయింది ఈవెన్ ఇన్ తెలుగు. ప్రతి ఒక్కళ్ళు ఆయనకి చాలా ఫ్యామిలీ ఆడియన్స్, చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంది. అలాగే ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే అక్కడ విటీవీ గణేషన్ గారు, యోగి బాబు, వీళ్ళందరూ కూడా చాలా మనని హిలేరియస్గా నవ్విస్తారు, దాంట్లో డౌటే లేదు. సినిమా అంతా చాలా ఎంగేజ్డ్గా, చాలా గ్రిప్పీగా, చాలా బాగుందనే టాక్ యూనివర్సల్గా ఉంది. విల్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ లవ్ గురు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నా శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా విజయ్ యాంటనీ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా మీద నమ్మి మమ్మల్ని మాకు సినిమా చూపించి 100% మేము సినిమా చూడగానే ఇమీడియట్గా నేను మా దినేష్ గారు ఇద్దరం చూసాం. సో ఇద్దరు యునానిమస్గా పెద్ద హిట్ అనేది మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. అండ్ ఈ సమ్మర్కి మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అవుతున్న సినిమాల్లో లవ్ గురు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. 100% ఫ్యామిలీస్ అందరూ వచ్చి చాలా గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో బయటికి వెళ్తారు. 100% ఈ సినిమా విజయ్ యాంటనీ గారికి ఇప్పుడు దాకా విజయ్ యాంటనీ గారి సినిమాలు చేసింది ఒక ఎత్తు అయితే, ఇది నా దృష్టిలో సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్తాను. సో దీంట్లో ఎంటర్టైన్మెంట్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ, అసలు ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా అన్నీ కవర్ చేశారు. అందులో ముఖ్యంగా డైరెక్టర్ గారు వినాయక్ గారు ఈ సినిమా చూసిన తర్వాత మాకు విజయ్ యాంటనీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు చెప్పారు ఇది ఫస్ట్ ఫిలిం అని చెప్పి. సో ఫస్ట్ ఫిలిమే ఇంత బాగా తీశారు అంటే ఆయనకి, వినాయక్ గారికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ఎంత క్రిటికల్ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్లో ఎక్కడ ఒక చిన్న వర్డ్ తేడా వచ్చినా సినిమా గాన్. కానీ ప్రతి వర్డింగ్ కానీ, ఎమోషన్ కానీ అసలు ఎక్సలెంట్గా తీసుకొని వచ్చారు. అసలు మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. సో ప్రతి దగ్గర కూడా ఆ మ్యూజిక్ స్కోర్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు భరత్ గారు. నెక్స్ట్ హీరోయిన్ గురించి వస్తే మృణాలిని రవి. సో ఈ సినిమాలో ఆమె కన్నా ఒక క్యారెక్టరే కనపడ్డారు, చాలా గొప్పగా నటించారు ఈ సినిమా.
నాకు తెలిసి హీరోయిన్కి ఇది బెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సినిమా. నెక్స్ట్ April 11th రిలీజ్ అవుతుంది రంజాన్కి. సో మాతో సహకరిస్తున్న ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్కి, రాయలసీమ డిస్ట్రిబ్యూటర్స్కి, మాకు ఇక్కడ కోఆపరేట్ చేస్తున్న ఎగ్జిబ్యూటర్స్కి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. 100% గ్యారంటీగా చెప్పగలను, ఈ సినిమా రేపు 11th బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంది. ఇది పక్కా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మృణాలిని రవి విల్ స్పీక్ నౌ. Oh, what happened? Hello. Yeah. Andriki namaskaram. It's good to be back for the second time. So, ee roju chala extra special and santosham because we've collaborated with Maitri movie makers, and I've been a huge fan of this particular production house for their contents. So, Naveen garu, Ravi garu, Shashi garu, thank you for always bringing good cinema and believing in good content and supporting us. So next, my producer come hero, Vijay Antony sir, thank you for believing and casting me for this film, because the role naku chala special. It's a heavy and emotional role. Until all the my previous films, I didn't do something this huge, but thank you so much sir for being the most inspiring and humble co-star and a lovely producer. He actually even he sponsored and sent me to a acting professional class with Kalairani ma'am. I don't know how many producers will be ready to invest on their heroines and then send them to a acting class believing in their potential and to enhance them for their film. But somebody like Vijay Antony sir did that, and I'm so grateful to be associated with him. Next, my director sir Vinayak. So he's I think one of the most sensible and greatest writer and director that I have worked with, because not many directors these days give a role as equal to a heroine as equal to hero and make it a commercially successful and beautiful film. So I am really grateful, and I'm always thankful to you for believing that I can carry Leela. Chala emotional and well written character Leela. This character is always going to stay in my heart. I hope it impresses you guys as well. And thank you so much Bharat for amazing BGM and great music. And next Farooq, my DOP, he's been so technically great to show us so beautiful in the film. You will see all his visuals. He's done such magic, showing us in great coloring and everything, and all the ADs and all my hair makeup assistant. I just want to take time to tell thanks to everybody. This film is going to be so special and great, so I am just taking extra minutes to thank everybody. Yes, the entire whole team crew, chala thanks. And April 11th Love Guru cinemas lo release avutundi. It's great content, do support, and I'm very sure you'll all love the film and probably fall in love with your lovers or wife again. Thank you so much. Thanks press and media and everybody for gracing our event. Yeah. Thank you Mrinalini, thank you so much. Ipudu Love Guru Vijay Antony will speak. Andariki namaskaram. How are you? Thank you. Thank you so much for encouraging me. I had been waiting and dreaming for a very long time, sir, to associate with Naveen garu and Ravi garu for a very long time. And you made it happen, Sashi sir. Thank you so much for everything, sir. Without you, you had such a passion to watch this movie. You didn't see it like a business, sir. The way you encouraged me after seeing the movie and everything, till the minute, till the second, everything is superb, sir. It's looking like a dream for me. Thank you so much, sir. Thank you so much. And I would like to collaborate with you more and more and more, sir. I would like to continue the journey with you for a very long time. Thank you, Vinayak, for giving me a wonderful experience to act in your movie. After listening to the script, I sent a message to Vinayak saying that this is going to be a blockbuster story in my career after Pichakaran 1. You made it happen. Not me, everybody is saying, Sashi sir is saying that it's a blockbuster. Thank you so much. Thank you so much. The movie will not be looking like the first time director's movie, sir. It will be looking like an experienced director's output. So he's an actor himself and a dancer
Yes, sir. We will make him stay here, sir. Yeah. So wonderful directorial talent you have got, Vinayak. You have got we are going to reach heights. And I would like to do this movie in Hindi with you shortly. If possible, I will be associating with Maitri and we will be doing it. Yeah, sure. And you have got a wonderful future. All the best. Thank you. And next to my heroine, my friend, you have done a wonderful job in this. So people who are all watching this movie, nobody is talking anything about me. Immediately asking about you. So you have superseded everything. And wonderful. See, being an editor, it is easy for me to see the continuity and do the performance. But without knowing anything, coming and performing and maintaining the continuity is not easy. She's doing it wonderfully. So you are all also going to get a national award for this movie, I believe. And my music director, Bharat Danasegar, wonderful music man. You have done a wonderful music. And after this movie, you will be getting so many opportunities in this industry also. All the best for you. And my right hand, Basha Shri Garu, thank you so much, sir. So you have been supporting me for a very long time. Our journey will continue for lifetime. Thank you so much. Once again, thank you so much, Ravi sir, Naveen sir, and Sashi sir. You made it happen. Thank you so much. I am very happy. My lucky charm, Geeta, thank you so much. Thank you so much. And everybody who have come here for this press meet, thank you so much. Rekha, thank you so much. And Naveen, thank you so much. Thank you, everyone. Thank you. April 11th. So we are releasing this movie on Ramzan, April 11th. Please come and watch it with your wives. Please, you will enjoy it as family. Thank you. థ్యాంక్ యూ విజయ్ ఆంటనీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. ఆల్రెడీ శశి గారు చెప్పేశారు బ్లాక్ బస్టర్ ఇప్పుడంతే. మళ్ళీ మనం సక్సెస్ సెలబ్రేషన్స్లో మీట్ అవుదాము. అండ్ ఓకే, వినాయక్ జీ ఫర్గాట్ సంథింగ్. I just want to say few words about Vijayani sir as a producer. First time, actually, I signed this film when I was 25. So everybody was saying, you are lucky, you just signed a film when you are 25 itself. But I felt this is not very soon, because my father was an associate director and he has been trying to become a director for almost 30 years. And I think 30 plus 25, I think 55 years is what I waited for to come here for my family. Thanks to my family for trusting in me. And when I narrated this film, sir said one word. He said, we'll do this film and think like your dad is producing this film. Whatever you want, you do in this film. I don't know how many producers will say that, and he made sure he did that till the last day. I didn't get compromised in anything. He just said, what you love, you just take. Whatever you want, you just take, is what he did. Whenever I wanted to compromise also, he said, don't get compromised. This is your first film. You want to win. This is what he said. Thank you so much, sir. Thank you so much, sir. I love you for it, sir. Thank you so much. థ్యాంక్ యూ వినాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ మైత్రికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, మంచి కంటెంట్ తెలుగు వారి వరకు తీసుకొస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. సేవ్ ద డేట్, April 11th. లవ్ గురు ప్రేమతో పాటు ఒకళ్ళది రివైంజ్లా అనిపించింది. చాలా గొడవలు కూడా కనిపించాయి. వాటన్నిటితో పాటు ట్విస్ట్లు, టర్న్లు, బోల్దంత సస్పెన్స్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి April 11th లవ్ గురు వచ్చేస్తుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Thank you, GSK Media. Thank you. Kavali. Me too. Boss. Kavali.